రామన్ మెగసెసే అవార్డీస్ ని అనౌన్స్ చేశారు. ఇందులో ఇండియా నుంచి ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ గ్లోబలీ ఆర్ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓ ఈ అవార్డ్ ని గెలుచుకోవడం జరిగింది. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ ఎన్జిఓ అన్నమాట. ఈ అవార్డ్ ని గెలుచుకుంటున్న ఫస్ట్ ఎన్జిఓ. దీంతో పాటు 2 అదర్ మెంబర్స్ కి కూడా ఈ అవార్డ్ అనేది రావడం జరిగింది. పర్సన్ వచ్చేసి షాహీనా అలీం కి ఎన్విరాన్మెంటల్ వర్క్స్ ని బేస్ చేసుకొని ఈ అవార్డ్ అనేది ఇచ్చారు. అండ్ సెకండ్ పర్సన్ ఫ్లెవియానో ఆంటోలియో. ఈయన వచ్చేసి ఫిలిప్పైన్స్ కి సంబంధించిన పర్సన్. సో ఇతనికి పూర్ అండ్ మార్జినలైజ్డ్ పర్సన్స్ ని అప్లిఫ్ట్ చేసిన ఈ అవార్డ్ అనేది ఇచ్చారు. అయితే ఈ రామన్ మెగసెసే అవార్డ్స్ ని ఇనిషియల్ గా 1957 లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫర్ ద ఫస్ట్ టైం 1958 నుంచి ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో ఇండియా నుంచి ఫస్ట్ ఈ అవార్డ్ ని గెలుచుకున్న పర్సన్ వినోబా భావే. ఈయనకి 1958 లోనే ఈ అవార్డ్ అనేది వచ్చింది. అయితే ఈ ఇయర్ జరిగేది వచ్చేసి 61st ఎడిషన్ అనమాట. ఇది నవంబర్ 2025 మనీలాలో జరగబోతుంది. సో మనీలాలో జరిగే ఈవెంట్ లో ఈ అవార్డ్స్ అనేవి అందజేస్తారు అవార్డీస్ కి. సో దీన్నే ఇనిషియల్ గా ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన రామన్ మెగసెసే పేరు మీదుగా ఈ అవార్డ్స్ ని తీసుకొని రావడం జరిగింది. సో దీన్ని ఎవరు ఇస్తారు అంటే ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్లెస్ సర్వీసెస్ ని పీపుల్ కి అందజేసినప్పుడు ఈ అవార్డ్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రేస్, క్రీడ్ ఆర్ నేషనాలిటీ.